అందరికి వందనాలు. దేవునికి మహిమ కలుగును గాక. 34వ కీర్తన 19వ వచనం చదువుకుందాం. నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. ఆమేన్. ఈడ వాక్యం సెలవిస్తున్న మాట ఏంటంటే, నీతిమంతులకి అనేకమైన ఆపదలు వస్తాయంట, కానీ వచ్చినా కానీ యెహోవా వారిని విడిపిస్తాడంట. ఈరోజు మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి సమస్యలు, ఎటువంటి ఆపదలు మీ ఎదుర్కొంటున్నారో నాకు తెలియదు, కానీ యేసు నామములో మిమ్మల్ని తప్పించటానికి దేవుడు సిద్ధంగా ఉండు. కాబట్టి ఈరోజు మనం నీతిమంతులం కనుకనే మనకు ఆపదలు, సమస్యలు, శ్రమలు వచ్చేది. అవి వచ్చినంత మాత్రాన మన జీవితం అనేది అయిపోదు, కానీ వాటన్నిటి నుండి దేవుడు మనల్ని విడిపించి, తప్పించి రక్షిస్తాడు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, మన యొక్క జీవితంలో ఒకటే గుర్తుపెట్టుకోవాలి, యేసు ప్రభు మన పక్షాన ఉండు కాబట్టి మనకేం కాదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్.